క్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. ప్రభు మనల్ని ప్రేమించి ఈ ఆగస్ట్ మాసం అంతా కూడా చివరి వారం వరకు కాపాడుతూ వచ్చి మరి ప్రభు దినాన్ని అనుగ్రహించి ప్రభును ఆరాయించే ఆధిక్యత ధన్యత మనకు అనుగ్రహించినందుకు దేవునికి ఎంతో వందనస్తులము. మనం బల్లో ప్రవేశించడానికంటే ముందుగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 1 కొరింథీ 11వ అధ్యాయము 2 మాటలు చదువుకుందాము. 23, 24, 25 వచనాలు కలిసి చదువుకుందాము. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23, 24, 25 వచనాల్ని మనం కలిసి చదువుకుందాం. 1 కొరింథీ 11, 23, 24, 25 వచనాలు. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీ దీనిలో త్రాగున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. లూకాసు సువార్త 22వ అధ్యాయము ఇంకొక మాట కూడా చదువుకుందాం. లూకాసు సువార్త 22వ అధ్యాయము 17, 17, 18, 19, 20 వచనాలు కలిసి చదువుకుందాం. లూకాసు సువార్త 22వ అధ్యాయము 17, 18, 19, 24 వచనాలు మార్చి చదువుకుందాం. లేదు, లూకా 22, 17 నుంచి 20 వరకు. ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకోండి. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడని చెప్పాను. యోగ్యంగా ప్రభు బలలో మనం పాలు పొందినట్లుగా దేవుని లేఖన భాగాల ద్వారా దేవుడు మనం సిద్ధపరిచినట్లుగా ప్రభు వైపు చూస్తాం. ప్రేమగిలినటువంటి మా తండ్రి, కృపా కనికరం కలిగినటువంటి మా దేవ, యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో మీ పాదాల వందనాలు. మీ మహాప్రేమ, కృప, కనికరము, దయ, వాత్సల్యత, దీర్ఘశాంతము అందును బట్టే మేము ఇట్లా ఉన్నాం. తండ్రి, కృప వెంబడి కృప చూపుతున్నారు. దయగల తండ్రి, మీ మేళ్లను ఉపకారాలని అయ్యా వర్ణించలేం తండ్రి, వివరించలేం. అయ్యా మీకు వందనాలు. అంతగా మమ్మల్ని ప్రేమించారు అయ్యా. దయగల తండ్రి, నీతిమంతుని కొరకు ఒకటి చనిపోవటం అరదు. మాలో ఏ మంచితనం ఉంది అయ్యా. మమ్మల్ని ప్రేమించి మీ ఒక్కగానొక కుమారుని మా కొరకు ఇచ్చారు. మీ కుమారుడు కూడా మమ్మల్ని ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చారు. తను సమర్పించుకుంటూ వచ్చారు. త్యాగాన్ని బట్టి హృదయమంతా స్తుతిస్తూ మేము అందులో యోగ్యంగా పాలు పొంది మేలుకొంటకు సహాయించి, నిష్ప్రయకుని దాసుని, నీ ప్రజలేటు నిలబట్టకు నేను యోగిని కాదు, నేను కూడా నరుడనే శరీరంలో ఉన్నాను, అద్దుబాట్లు బలహీనతలు గలవానని నీ నిత్య నిబంధన రక్తాన్ని ఆశ్రయిస్తూ ప్రభువా నన్ను పవిత్రపరిచి అయ్యా నోట మీ మాటలు ఉంచమని, వ్యర్థమైన సంభాషణ, నిష్పైన మాట దూరపరచండి. నీ ప్రజల సమయాన్ని మీ సమయాన్ని ఇక్కడ నేను దొంగిలించకుండా, పాడు చేయకుండా క్షమా వికరమైన మాటలు నోట ఉంచమని యేసు ప్రభు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు యొక్క బల్ల అనగా ఆయన శరీరము, ఆయన రక్తము మన ముందు దేవుడు పెడుతూ వచ్చాడు. ప్రభు చెప్తూ వచ్చారు. మనం చదువుకున్నటువంటి లూకా సువార్త 22వ అధ్యాయంలో ఆ మాట చెప్తూ వచ్చాడు. ఏమని చెప్తూ వచ్చాడు? నా శరీరము అని చెప్తూ వచ్చాడు 19వ వచనంలో కదా, నా శరీరం. 20వ వచనంలో నా రక్తము. ఈ యొక్క ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో పాలు పొందడానికంటే ముందుగా ఎందుకొరకి ఈ శరీరాన్ని, ఈ రక్తాన్ని దేవుడు అర్పిస్తూ వచ్చాడు? ఎందుకొరకి తన్ను తాను అప్పగించుకుంటూ వచ్చాడు? ఎందుకొరకి తన్ను తాను సమర్పించుకుంటూ వచ్చాడు? ఎందుకొరకి తన ప్రాణాన్ని ఆ విధంగా బలిగా అర్పిస్తూ వచ్చాడు అనే వాస్తవమైన సత్యము మనం ఎరిగి గ్రహించి, ఆ పర్పస్, ఆ ఒక ఉద్దేశము నెరవేర్చబడి ఉంటే ఆ బలలో మనం ధైర్యంగా చేయివేస్తే అదేంటి? మనకు ఆశీర్వాదం. ఒకవేళ ఆ పర్పస్ నెరవేర్చబడకుండానే మనం ఆచారంగా, అలవాటుగా మనము ఆదివారం బలలో చెయ్యి వేయాలి కాబట్టి
అని అట్లా చేస్తే అది మనకి ఏం ప్రయోజనం కలిగించదు, మనకు నష్టాన్ని కలిగించేది. కాబట్టి ఈ ఉదయకాలము మనం ప్రభుని ఇంతగానో ఆరాయిస్తూ వచ్చాం, దేవునికి మన హృదయాలను అర్పించాం. అదే రీతిగా ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందడానికంటే ముందుగా లేఖన భాగాల ప్రకారము ప్రభువు ఎందుకొరకి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు, ఆ ప్రభువు ఎందుకొరకి తన విలువైనటువంటి ప్రాణాన్ని చివరికి ఆయనకున్నటువంటి రక్తానంతా కూడా ధారపోస్తూ వచ్చాడు అనేది పర్పస్ మనం ఎరగాలి. చాలామంది ఈ దినాల్లో క్రైస్తవ జీవితంలో ఏంటంటే మన తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి ఏం చేస్తారు, మన పిల్లలు కూడా క్రైస్తవులుగా ఆ విధంగా ప్రభుని ప్రార్థన చేయడము, ఆరాధన చేయడము, తర్వాత నేను కూడా దేవుని అంగీకరించానని బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడము, తర్వాత ప్రభుని ఆరాయిస్తూ ప్రభువులో పాలు పొందుతూ నేను కూడా క్రైస్తవుని అని జీవిస్తారు. కానీ ఎందుకొరకి ప్రభువు ఎందుకొరకి భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని దేవుడు చేశాడు కదా. ఎట్లా చేశాడు? ఒక మాటతో చేశాడు. అదే రీతిగా మానవుని కొరకి ఈ ప్రభువు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని అర్పింపవలసినటువంటి అగత్యత ఏంటి, అవసరం ఏంటి, ఆ మాటతో చేయొచ్చు కదా అని ఒకసారి ధ్యానించినప్పుడు ఆ ప్రభు మన కొరకి ఎంతగా త్యాగం చేసుకున్నాడో, దేవుడు మన కొరకి తన కుమారుని ఎంతగా మరి త్యాగం చేస్తూ వచ్చాడో మనం గుర్తించవచ్చు. మరి చూసుకుంటే దేవునికి యేసు ప్రభు వారు ఎవరు? ఏకైక కుమారుడు, ఒకగానొక కుమారుడు. అంటే నీ కొరకి, నా కొరకి, మన కొరకి తన ఒక్కగానొక కుమారుని కూడా ఇవ్వడానికి వెనతీయలే. అంత ప్రేమ తండ్రి అయిన దేవుడు మన పట్ల వ్యక్తపరుస్తూ వచ్చాడు. రెండవది, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన తన కొరకు ఏం దాచిపెట్టుకోలే. చివరికి ఉన్న రక్తపు బిందువు కూడా పోయిన తర్వాత చివరికి బెల్లం కుచ్చితే ఏమొచ్చింది? నీళ్ళు. అంటే ఏమీ పెట్టుకో. ఎందుకు ప్రభువా ఇంతగా ప్రేమించి? ఒకసారి చూసుకుంటే ఒక 4-5 విషయాలు చూసుకొని మనం ప్రభుల్లో పాల్గొందాం. మొదటిగా రండి, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాలు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు కలిసి చదువుకుందాం. 1 తిమోతి 2వ అధ్యాయము 5-6 వచనాలు కలిసి చదువుకుందాం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తన్ను తానే సమర్పించుకొని దీని గూర్చిన సాక్ష్యము యుక్త కాలమునందు ఏం. దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపిన ఉద్దేశం, యేసుక్రీస్తు ప్రభు వారు తన్ను తాను సమర్పించుకున్నటువంటి ఉద్దేశం ఏంటట? ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తన్ను తానే సమర్పించు. ఇక్కడ మందిరంలో కూర్చున్నటువంటి సహోదరుడా, సహోదరి, చిన్నవాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనప్పటికీ ప్రభువు ఆయన శరీరాన్ని, రక్తాన్ని ఆ విధంగా సమర్పించుకున్నాడంటే మొదటి ఉద్దేశం ఏంటంటే నిన్ను విమోచించాలి. ఆయన నిన్ను విమోచించడానికే. అందుకొరకే మార్క్స్ వార్తలో కూడా 10వ అధ్యాయంలో ప్రభు ఆ మాట అంటాడు 45వ వచనంలో. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 45వ వచనంలో కూడా ఆ మాట అంటాడు. ఏమంటే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా. ప్రభువు అధికారం చేయడానికి రాలే, రూల్స్ చేయడానికి రాలే, ఏలుబడి చేయడానికి రాలే, ఏదో స్థాపించడానికి రాలే. ప్రభు ఎందుకు వచ్చాడు? అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మనకు తెలుసు 1 కొరింథీ 15వ అధ్యాయము 3వ వచనంలో యేసు ప్రభు లేఖన ప్రకారము మన పాపం నిమిత్తము చనిపోయాడు, మృతి పొందాడు, చనిపోయాడు. సహోదరుడా, సహోదరి, ఈ మధ్యాహ్న కాలము ఈ బలలో మనం చేయవేయడానికి అంటే ముందుగా దేవుడిస్తున్న వర్తమానం ఏంటంటే ఇక్కడ మందిరంలో కూర్చున్నటువంటి వారు ఒకరు చిన్న బిడ్డలే కావచ్చు, వృద్ధులే కావచ్చు. ప్రభు నిన్ను విమోచించడానికి, నిన్ను రక్షించడానికి, నీ క్రయధనము చెల్లించడానికి ఏం చేశాడు? తన ప్రాణాన్ని ఇచ్చాడు. అందుకొరకే 1 పేతురు 1వ అధ్యాయం 18వ వచనం ఉంటుంది కదా, అక్కడ మనం చదువుకున్న దాంట్లో మన పితృ పారంపర్యమైన మన వ్యర్థ ప్రవర్తితే మనము విమోచింపబడలేదు. ఎట్లా విమోచింపబడ్డామో? వెండి బంగారంల కంటే అమూల్యమైనటువంటి ఇలాంటి రక్తం అట నిర్దోషంను నిష్కలంకం నాకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత
కాబట్టి ఇక్కడ ఉన్నవారిలో ఎన్ని రోజులు అవుతుందో నువ్వు మందిరం రాబట్టి, ఎన్ని వారాలు అవుతుందో, ఎన్ని నెలలు అవుతుందో గుర్తించావా? మరి ప్రభువు నేను ప్రేమించి నిన్ను విమోచించడానికి, నేను రక్షించడానికి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వస్తే ప్రభువు నీ కొరకు సమస్తాన్ని సృష్టించాడు. భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, సమస్త సృష్టిని. అంటే నీకు ఏమి కొరత లేకుండా దేవుడు ముందుగానే నిన్ను సృష్టించిన తర్వాత నీవు ఒకటి కొరత ఉంటే సాటి అయిన సాయంగా అవను గుడిచిన తర్వాత చెడిపోయి పాడైపోయి పాపం చేసి శాపగ్రస్త అయిపోయి ఆ నిత్య నరకానికి పాతాళానికి వెళ్ళిపోతుంటే దాని కొరకు గొర్రెలను కోళ్ళను మేకలు నరిపిస్తే పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతాయేమని చూస్తే అవి కార్యము సిద్ధి చేయనప్పుడు ఇంకా లాభం లేదు. ఎవరు వెళ్తారు? మనుషుల పాపానికి ప్రాయశ్చిత్తంగా దేనివల్ల కలగట్లేదని చెప్పినప్పుడు కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారు నేను వెళ్తాను తండ్రి అని ఒప్పుకొని నీ కొరికి నా కొరికి మన ప్రాణ విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని మన అప్పు చెల్లించాడు, మన రుణం తీర్చేశాడు. ఎందుకంటే కీర్తన ఉంది కదా, వారి ప్రాణ విమోచన క్రయధనం అది బహు గొప్పది, అది తీరకట్లా ఎవరు తీర్చలేరు. ఈ లోకంలో ఏ మనిషి కూడా తన క్రియల ద్వారా, కార్యాల ద్వారా, భక్తి ద్వారా, పుణ్యకార్యాల ద్వారా రక్షింపబడలే. పాపానికి ప్రాయశ్చిత్తము కలగదు. అందుకొరకే ఎబ్రిలకు రాసిన పత్రికలో ఏముంది? 9వ అధ్యాయం 22వ వచనంలో చూడండి. 9వ అధ్యాయం 22వ వచనంలో ఎబ్రిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడిన నీవు రక్తము చిందింపకుండా పాపక్షమ కలగదనియో, నీ పాపానికి క్షమాపణ కలగడానికే, నీ పాపానికి విరుగుడుగా ప్రభు రక్తాన్ని ధారపోశాడు. ఆ రక్తాన్ని నువ్వు ఇంకా యాక్సెప్ట్ చేయక, అంగీకరించక, నువ్వు కోరుకోక, నువ్వు క్షమాపణ కోరుకోక, నీ హృదయం ఇవ్వకుండా అట్లనే కొనసాగితే ఆ పర్పస్ అనేది ఏమవుతుంది? నీ జీవితంలో ఫెయిల్యూర్ అవుతుంది. దేవుడు నీ కొరకు చిందించినటువంటి ఆ రక్తము, ధారపోసిన రక్తము నువ్వు ఒకవేళ త్రోసివేసి తృణీకరించి వెళ్ళిపోతే ఎట్లా చేసినట్టు తెలుసా? అది 10వ అధ్యాయము 29వ వచనం. 10వ అధ్యాయం 29. ఎబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడ్డకు సాధనమైన నిబంధన రక్తంను అపవిత్రమైందిగా ఎంచి కృపకు మూలకం ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రగా ఎంచడం. కాబట్టి దేవుని ప్రేమను తృణీకరించి, దేవుని ప్రేమను త్రోసివేసి, దేవుని ప్రేమను నువ్వు లెక్క చేయకుండా పోతే ఆ రక్తాన్ని నువ్వేం చేస్తున్నట్టు? తొక్కిపోతున్నట్టు. అదేముంది కదా అక్కడ, ఇట్లుండే దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడ్డకు సాధనమైన నిబంధన రక్తము అపవిత్రంగా ఎంచి కృపకు మూలంగా ఆత్మ తిరస్కరించేవాడు అంతే. కాబట్టి సహోదరుడు, సహోదరి, ఒకవేళ తృణీకరిస్తే, త్రోసివేస్తే, లెక్క చేయకపోతే ఏముందట? దండన ఉంది, నరకం ఉంది, పాతాళం, అగ్నిగుండం. అది తప్పించడానికే, దాని నుండి రక్షించడానికే ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు. ఇది నీ జీవితంలో పర్పస్ నెరవేర్చబడిందా? దేవుడు నిన్ను విమోచించాడా? నీ పాపములు క్షమించాడా? నువ్వు దేవుని బిడ్డగా చేయబడ్డావా? అందుకొరకే కదా దేవుడు ఇంకా దీర్ఘశాంతం చేయిస్తున్నాడు. అందుకొరకే ఆలస్యం చేయించున్నాడు. పేతురు పత్రికలో 2 పేతురు 3వ పత్రికలో దేవుడు ఎందుకు ఆలస్యం చేయించున్నాడు? కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లుగా తన వాగ్దానం గురించి ఆలస్యం చేయట్లే. కానీ అంతటందరూ నువ్వు మారుమనసు పొందడానికే కావచ్చు దేవుడు ఇంకా ఈ దినాన్ని పొడిగించి నీ జీవితంలో ఇచ్చారు. ఒకసారి చూసుకో, వెనుక ముందు నీకంటే చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, మంచివారు, చెడ్డవాళ్ళు ఎంతమంది ఈ దినం లేరు. నువ్వు ఉన్నావంటే ఈ దినం అందుకొరకు ఇచ్చాడు. నేడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ. కాబట్టి నీ జీవితంలో పర్పస్ ఫుల్ఫిల్ అవుతే, దేవుని ఉద్దేశం నెరవేర్చబడితే నువ్వు ధన్యుడవు. ధైర్యంతో నువ్వు ప్రభు యొక్క బలలో పాలు పొందవచ్చు. లేదా తృణీకరిస్తే జాగ్రత్త. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటా. రెండవ చూసుకుందాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. లేకపోతే మొదటి 2 వచనాలు చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకోండి. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. రెండవ పర్పస్, రెండవ ఉద్దేశం, దేవుడు ఎందుకొరకు తను తాను అప్పగించుకున్నాడు?
ఎందుకొరికి తను తాను అర్పించుకున్నాడంటే క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఎట్లుండాలట మనము? ఎట్లుండాలట? పరిమళ వాసన. ఎవరైనా ఇష్టపడతారా? లేకపోతే దాన్ని రిఫ్యూజ్ చేస్తారా? పరిమళ వాసనను, సువాసన, సెంటుని ఇష్టపడిన వారు ఎవరు ఉంటారు చూడండి. మన ఇంట్లో ఏం చేస్తామో సెంట్ అంతా కొట్టుకుంటాం. ఎక్కడ? బెడ్రూమ్లో, తర్వాత హాల్లో కదా. ఎందుకు? అది ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎంతో హ్యాపీ అనిపిస్తుంటుంది కదా. అలాంటి సువాసన నీవు నేను ఎవరికి ఇవ్వాలట? దేవునికి ఇవ్వాలి. అదే రీతిగా ప్రజలకు కూడా మనం సువాసన వెదజల్లే వారంగా ఉండాలి. ఒకప్పుడు ఎలా ఉండేది మన హృదయము, మన నోరు, మన జీవితం అంతే దుర్గంధంతో కదా. పాట తెలుసు కదా మనకు. ఏం పాట? దముతో నిండిన నన్ను దయతో పిలచితివి, దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి, ప్రేమతో పరమా విందును సంగి, ప్రేమతో పరమా విందును సంగి, ఆనందింపగా చేసిన ప్రభువా, ఆనందింపగా చేసిన. చాలు. కాబట్టి ఒకప్పుడు మనం ఎట్లున్నామో దుర్గంధం, దుర్వాసన, కంపు వాసన. ఎప్పుడైనా మన దగ్గర ఎవరైనా వచ్చినప్పుడు వాడు తాగి వచ్చాడు అనుకోండి, వాని దగ్గర ఉండగలుగుతాం మనము? వామిటింగ్స్ వస్తాయి కదా. ఎందుకు? వాళ్ళలో ఏముంది? ఆల్కహాల్. ఆ వాసన మనము సిస్టర్స్ అయితే మరీ దాన్ని భరించలేదు కదా. వెళ్ళిపోతారు, దూరం వెళ్ళిపోతారు ఆ దుర్గంధాన్ని. ఎవడన్నా పనివాడు పని చేస్తున్నప్పుడు ఆ గుట్కా పాన్ మసాలా వేసుకొని వచ్చాడు అనుకోండి, ఆ వాసనకు ఉండగలుగుతామా? ఉండలేం. కొంతమంది స్మోక్ చేస్తారు, మాట్లాడుతుంటే ఏమొస్తుంది? దుర్వాసన వస్తుంది. అలాంటి ఈ చెడ్డ వాసన, దుర్వాసనతో ఉన్నటువంటి మన జీవితాల్ని, మన హృదయాల్ని, మన నోరును దేవుడు ఏం చేశాడు? పరిమళ వాసనగా చేయడానికి తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ధారపోశాడు. ఎట్లా ఉంటున్నాం మరి మనం? మన నోటి నుండి ఎలాంటి మాటలు వస్తున్నాయి? మన సంభాషణ ఎట్లా ఉంటుంది? మన జీవనశైలి ఎట్లా ఉంటుంది? దేవునికిని లోకానికి మనం ఎట్లా ఉంటున్నాం? అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తాడు. అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 14-15 వచనాలు, 2వ అధ్యాయము 2 కొరింథీ 2వ అధ్యాయము 14-15 వచనం చదువుకుందాం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం. రక్షింపబడే వారి పట్లను, నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నాం. మనం ఎట్లా ఉంటున్నాం? మనము నివాసం చేస్తున్నటువంటి స్థలాల్లో, మనం పనిచేస్తున్న స్థలాల్లో, మందిరంలో మనం ఇష్టపడతారు ఎవరన్నా? అక్క ఎంత మంచి దయగలది, ఎంత మంచిగా ప్రేమ గలది, అక్క ఎంత మంచిగా. ఇలాంటి మన జీవితంలో నుండి వచ్చే సువాసనను కోరుకోవాలి, ఇష్టపడాలి. ఆ దినము యేసుప్రభు వారు కూడా, మన ఆదినము తండ్రి అయిన దేవుడు కూడా ఆదికాండంలో అక్కడ అర్పణ అర్పించినప్పుడు ఆ సువాసన ఎంతో ఇష్టపడుతూ వచ్చాడు. 11వ అధ్యాయం అనుకుంటాను. రండి ఒక్కసారి 8వ అధ్యాయం, ఆదికాండం 8వ అధ్యాయము 21 వచనం. ఆదికాండం 8వ అధ్యాయము 21 వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆంగ్రానించడం అంటే అని పీల్చుకోవడం. అర్థమైందా? దీన్ని అక్కడ నోవాహు దేవునికి ఏమిచ్చాడో దహన బలిగా అర్పించాడు. ఆ వాసన ఎట్లా పీల్చుకుంటాడు. నేను చాలా పర్యాలు, చాలా ప్లేసులు చెప్తుంటాను ఈ విషయం. ఏంటంటే, మేము నిజామాబాద్లో ఉన్నప్పుడు మందిరం నుంచి మా ఇంటి వైపు వెళ్తున్నప్పుడు, బ్యాంక్ కాలనీకి వెళ్తున్నప్పుడు రోడ్ నుంచి దిగానే అన్ని ముస్లింలు ఇళ్ళు ఉంటాయి. అక్కడ అన్ని ముస్లింలు ఉంటాయి. సాయంత్రము మేము బైబిల్ స్టడీ కానీ, సంఘ ప్రార్థన కానీ వెళ్తుంటే మా బాబు కానీ, పాప కానీ ఏమనే, డాడీ మంచి వాసన. ఏం వాసన? బిర్యానీ వాసన వస్తుంది.
చూడండి ఎట్లా పసిగడతాం మనము. ఇలాంటి మంచి వాసనలు ఇష్టపడతామే. మరి దేవుడు కూడా మనల్ని ఎత్తుకున్నప్పుడు, మన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి? మనం నుండి దుర్వాసన స్రవించకూడదు. మనలో క్రీస్తు ఉంటే క్రీస్తు సువాసన వస్తుంది, మనలో మనం ఉంటే దుర్వాసన వస్తుంది. కాబట్టి దేవుడు మనలో ఉంటే మన వాసన ఎట్లుండాలి? ఎంతో సువాసనను వెదజల్లేదిగా ఉండాలి. ఈ దినాల్లో క్రైస్తవులు దేవుడు చేసిన పర్పస్ ఏంటంటే మనము దేవునికి సువాసన ఆగ్రహించే, దేవుని సంతోషపరిచే వారంగా, తర్వాత మన ద్వారా ఇతరులు మేలు పొందాలి. నేను 1997-96లో అగ్రికల్చర్ ఫామ్ హార్టికల్చర్ ఫామ్లో పనిచేస్తున్నాను. అప్పటికి ఇంకా రక్షణ పొందలేను, దేవుని తెలుసుకోలే. ఆ సమయంలో అక్కడ ఒక చెట్టు ఉండేది, రాత్కరా అనే చెట్టు ఉండేది. ఆ సువాసన గాలి ఎటు వీస్తే అటు పోయేది. ఎంత దూరం అంటే అంత దూరం పోయేది. దాని దగ్గరికి పాములు వచ్చేది ఆ వాసనకి. చూడండి ఏమొస్తాయి దాని దగ్గరికి రాత్రి? ఏమొస్తాయి? ఎందుకు వస్తున్నాయి? ఆ సువాసనకి. మరి నీ దగ్గరికి నా దగ్గరికి ఎవరైనా వస్తున్నారా? ఎందుకు రావట్లే? మన దగ్గర ఏమొస్తుంది? సువాసన రావట్లేదు. ఏమొస్తుంది? కంపు వాసన. అందుకొరకు ఏం చేస్తారు? దూరం పారిపోతారు, దగ్గర రారు. ఇది మన స్థితి, నేటి స్థితి. వాస్తవంగా నీలో క్రీస్తు ఉంటే, నాలో క్రీస్తు ఉంటే, మనలో క్రీస్తు ఉంటే మన జీవితం ఎట్లుంటాట? అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? క్రీస్తు సువాసన అన్నాడు. క్రీస్తు యొక్క గుణలక్షణాలు ఏమైనా కనబడుతున్నాయా? ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన కనికరము, ఆయన జాలి, ఆయన దీర్ఘశాంతం కనబడుతున్నాయి? ఏమైనా కనబడుతున్నాయా? ఆ దినాల్లో ఆ విధంగా ఉంటూ వచ్చారు. అపోస్తలుడైన పౌలు దగ్గరికి గుంపులుగా జనాలు ఎందుకు వచ్చేవారు? ఆ విధంగా వచ్చేవారు. ఆ విధంగా మన జీవితాలు ఉండాలి. దేవుని నమ్ముకున్నామో, లేకపోతే మారు మనసు పొందామో, రక్షింపడ్డామో, బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చామో, ప్రభుని ఆరాధన చేస్తున్నామో, లేకపోతే ప్రభు వాళ్ళు పాల్పొందుతున్నామో, దేవునికి ఏదో అర్పణిస్తున్నామో, నమస్తే పెట్టిపోతున్నాం. అంతేనా? మనం జీవించే స్థలాల్లో, మనం నివసించే స్థలాల్లో, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనల్ని ఇష్టపడతారా? చూడండి, మంచి వస్త్రాలు ధరించుకొని, మంచి సోపో లేకపోతే సెంటో లేకపోతే పౌడర్ పెట్టుకున్న వాళ్ళ నుంచి సువాసన వస్తుంటే దగ్గర ఉండాలని ఆశపడతారు. అదే చెమట వాసన పెట్టి కంపు వస్తుంది అనుకోండి, ఏం చేస్తారు? దూరం పోతారు. బస్ ట్రైన్ కానీ అబ్జర్వ్ చేయండి. అట్లనే మనల్ని ఇష్టపడుతున్నారా జనులు? మన దగ్గర రావడానికి కోరుకుంటున్నారా? అంటే మనలో ఇంకా క్రీస్తు సువాసన రావట్లే, పరిమళ వాసన రావట్లే. ప్రభు మనము పరిమళ వాసన ఉండాలని ఏం చేశాడు? తను అర్పించుకున్నాడు. మనం ఎట్లా ఉంటున్నాం? అట్లా లేకుండా ప్రభు బలలో పాలు పొందితే దేవుడు ఏమంటాడు? అయ్యా, నువ్వు పాలు పొందుతున్నావు కానీ నా ఉద్దేశం నీలో నెరవేర్చబడలే, నా చిత్తం నీలో నువ్వు అట్లా లేవు కదా బిడ్డ, నా కుమారుడు, నువ్వు అట్లా లేవు కదా, నీ జీవితం అట్లా లేదు కదా అని దేవుడు మాట్లాడతాడు. తర్వాత మూడవది చూసుకుందాం. మూడవది ఒక మాట చూసుకుంటారు వెళ్దాం. యేసు ప్రభు కూడా చూడండి, మత్తయి సువార్తలో 3 ముందు 7వ అధ్యాయం 46వ వచనంలో మత్తయి సువార్త, యేసు ప్రభు యొక్క మాటలు చూసి వాళ్ళు ఏమవుతూ వచ్చారో చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 46వ వచనం అనుకుంటానా? కాదు, మార్క్స్ వార్త అనుకుంటాను. చూడండి ఒకసారి, ఒక్క నిమిషము. మార్క్స్ వార్తలో ప్రభు యొక్క దయగల మాటలకు అన్న లూకాసు వార్త 4 అన్న చూడండి, తీయండి ఒకసారి, చదవండి. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చచ్చు, ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. ఇంకొక దగ్గర ఏముందంటే యేసు ప్రభువుని పట్టుకోవడానికి వెళ్తారు శిష్యులు అన్నట్టు. ఆ మాట నేను చూశాను, జ్ఞాపకం. వెళ్ళినప్పుడు యోహాను సువార్త కదా, యోహాను సువార్త, నేను అది చూశాను. అది యోహాను సువార్తలోనే ఆ మాట ఉంటుంది చూడండి. 7:46 యోహాను సువార్త 7:46. ఆ బౌండ్రతులు ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవరిని ఎన్నో 45 వచనంలో ఆ బౌండ్రతులు
ప్రధాన యాజకుడి యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయన తీసుకొని రాలేదని అడగా ఆ బహుంటతులు ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవరినో కాబట్టి దేవుని దయగల మాటలకి ఆయన పట్టుకోవాలని వచ్చిన వాళ్ళు కూడా ఏమైపోయారు, వెళ్ళిపోయారు. అంటే ఆ మాటలే కానీ ఆయన క్రియలే కానీ ఆయన ప్రవర్తన అట్లా. కాబట్టి మనది మూడవ చూసుకుందాము రండి. తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తాను మన కొరకు అర్పించుకుని. మూడవ చూసుకుంటే దేవుడు మన ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయడానికి కొరకే తన్ను తాను మన కొరకే అర్పించుకుని. చూడండి, మనం ఒక ఐటెం ఏదైనా కొనుక్కున్నాం అనుకోండి, ఏదైనా కొనుక్కున్నాం అనుకోండి ఐటెం, ఏం చేస్తాం మనము, అది ఫుల్ఫిల్ కావాలి కదా, ఫుల్ఫిల్ కావాలి. ఉదాహరణకి సెల్ ఫోన్ ఉందనుకోండి, సెల్ ఫోన్ కొనుక్కున్న తర్వాత ఎందుకు కొనుక్కుంటాం మనము, మంచిగా ఫొటోస్ రావాలి కదా, లేకపోతే మంచిగా పాటలు వినాలి, లేకపోతే మంచిగా నెట్ పనిచేయాలి, సంథింగ్ కదా. మన ఫోన్ కొనే ఉద్దేశము అది. అయితే ఆ ఫోన్ ఫుల్ఫిల్ కాకపోతే ఏముంటుంది, మన మనసు అంతా బాధ ఉంటుంది కదా. అయ్యో 20,000 పెట్టుకున్నాను, 25,000 పెట్టుకున్నాను, 30,000 పెట్టుకొనుకున్నాను, కానీ ఇదేమైంది, ఇదంత మాత్రమో నా ఉద్దేశము సఫలం కావట్లే, అయ్యో ఎంత వేస్ట్ అయిపోయింది, బాధపడతాం కదా. యేసుప్రభువు వారు కూడా నన్ను మనల్ని ఎందుకు కొనుక్కున్నాడంటే మన కొరకు ఎందుకు సత్క్రియలు, మంచి క్రియలు మనము చేయాలి, మంచి సత్క్రియలు చేయాలి యేసుప్రభువు వారు. కాబట్టి మనము ఎట్లా ఉంటున్నాం మరి, మన సత్క్రియలు చేసేవారం ఉంటున్నామా, ఇంకా దేవుని నమ్ముకొని కూడా దేవుని ఎరిగి కూడా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇంకొక దగ్గర కూడా మాట ఉంటుంది, 2వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకునే వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటం. కాబట్టి మన జీవితంలో సత్క్రియలు, మంచి క్రియలు చాలా ఉన్నాయి, సత్క్రియలు కదా. చూడండి, ఆది కాండంలో చూసుకుంటే ఏబేలుతో దేవుడు ఏమన్నాడు, కయీనుతో ఏమన్నాడు, సత్క్రియ. చూడండి, ఆ మాట చదువుకుందాం. 4వ అధ్యాయం 6వ వచనమా 7వ వచనం అంటే చూడండి, ఆది కాండము 4వ అధ్యాయము ఇది 6వ వచనం. యెహోవా కయీనుతో నీ కోపమేలా, ముఖం చిన్నబుచ్చుకున్నావేమి, నువ్వు సత్క్రియ చేసిన ఇలా చాలు. సత్క్రియ ఇక్కడ ఏంటి, సత్క్రియ ఏంటి, దేవునికి శ్రేష్టమైంది అర్పిస్తూ వచ్చా. ఎవరు, హేబెల్. కయీను ఏం అర్పిస్తూ వచ్చాడు, మామూలు సామాన్యమే తీసుకొచ్చా. దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకి సమస్తాన్ని త్యాగం చేసుకున్నాడే, మరి మనం దేవుని కొరకు ఏం త్యాగం చేసుకుంటున్నాం, ఏమి ఇస్తున్నాం దేవుని కొరకు, ఏం సమర్పించుకుంటున్నాం. మనం కొన్ని క్రియలు చేయమంటున్నాడు దేవుడు, ఆ క్రియలు కూడా మనము చేయలేకపోతున్నాం కదా. దేవుని కొరకి ఈ లోకంలో మనం ఏం చేస్తున్నాం, దేవుని కొరకు ఏమి ఇస్తున్నాం. దేవుడు అన్నీ ఇచ్చింది మన కొరకి, కానీ దేవునికి మనం ఏమి ఇస్తున్నాం. ఈ దినాల్లో చాలా సంఘాల్లో ఉన్నటువంటి ఒక అలవాటు, ఒక పొరపాటు, తప్పేదేం ఏంటంటే దేవుని సమయానికి దేవుని కూడా దేవుని మందిరానికి 10 గంటల కంటే 10 గంటలకు రానేరాం, 10:30 కంటే 10:30కి రానేరాం. తర్వాత మనం వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థనలు కూడా చాలామంది దీంట్లో తప్పిపోతుంది. తర్వాత ఇది ఒక భాగం. రెండవది దేవుని భాగం, దేవునికి ఇవ్వాల్సిన భాగం మనం దేవునికి ఇస్తున్నామా. మేము నిజామాబాద్ ఉన్నప్పుడు ఇట్లనే మందిరం కట్టుకుంటున్నప్పుడు, పెద్ద మందిరము అక్కడ, చాలా పెద్ద మందిరము, అది కడుతున్నప్పుడు మా సహోదరులు మీటింగ్ పెట్టారు, బ్రదర్స్ మీటింగ్ పెట్టేసి, అన్న మనమందరం సమర్పించుకోవాలి అని అన్నారు. సమర్పించుకోవాలన్నప్పుడు నేను ఒక మాట అన్నాను. ఏమన్నానంటే, దేవుని కొరకు అడుక్కునే అవసరము లేదని చెప్పాను. దేవుని కొరకే అడుక్కునే అవసరం లేదు. ఏంటన్నా అట్లా అంటున్నట్టే, వాస్తవంగా మన భాగము మనం దేవునికి ఇస్తే మందిరానికి ఇవ్వండి అని అడిగే అవసరము, నీ దశం భాగం నువ్వు ఇస్తే. నేను ప్రభు మహిమ కొరకు చెప్తున్నాను. నేను 1999లో టైపిస్ట్గా R&B డిపార్ట్మెంట్లో నేను జాయిన్ అయినాను. జాయిన్ అయిన తర్వాత 2001-2002లో మందిరం అక్కడ బోధనలో ఆరంభించబడింది. నా దగ్గర ఏం డబ్బులు లేవు, అందరు సమర్పించుకుంటున్నాడు.
నేనేం చేశాను తెలుసా, ప్రభువా నా దగ్గర డబ్బులు అయితే లేవు, ఇదిగో దశంభాగం ఇస్తున్నాను కదా, నీ మందిరము డెడికేషన్ అయ్యే వరకు ఖర్చులు ఉంటాయి కదా, ఈ దశంభాగంతో పాటు ఇంకొక దశంభాగం నారే డబ్బులు లేవు, మరేం చేయాలి, వీళ్ళు 10 ఇస్తున్నారు కదా, నేను 20 ఇస్తాను ప్రభు తీర్మానం చేసుకుని అప్పటి వరకు దేవునికి అర్పిస్తాను. ప్రభు మహిమ కొరకు, అంటే ఏదో డబ్బు కొట్టుకోవడానికి చెప్తున్నాను కాదు, కానీ అట్లా ఏదో ఉన్న దాంట్లో ఏది ఉంటుంది. ఇంకోటి ప్రభు మహిమ కొరకు చెప్తున్నాను. ఒక ఆంటీ ఉండేది, ఆ ఆంటీ వాళ్ళ హస్బెండ్ ఎన్ఎస్ఎఫ్ యాక్ట్ జిఎం ఉండేవారు, యానాద్ అంకుల్ అని. ఆ అంకుల్ మంచి వాచ్, గోల్డ్ అని వాచ్ ఉంటే చనిపోయాడు అంకులు, వాళ్ళు దాచిపెట్టుకున్నారు. ఇంకొకరి దగ్గర రింగ్ ఉండేది. అట్లా మందిరం కడుతున్నప్పుడు ఏం చేశారో, డబ్బులు వాళ్ళ దగ్గర లేవు కాబట్టి ఏం చేశారు, ఆ వాచ్, ఆ రింగును చూడండి. ఆ దినాల్లో క్రియలు కలిగినటువంటి జీవితం. యాకోబులు ఏమంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే నువ్వు జీవిస్తున్నావు అనే పేరు మాత్రం కింద నువ్వు, అంటే క్రియలు లేవు కదా, సత్క్రియలు, దేవుడికి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, ఒక పర్పస్. చాలామంది నేను చెప్పాను నిజంలో అన్నం మన భాగం మనం ఇస్తే చాలు. మన భాగం ఒకవేళ ఒక 20 మంది ఉద్యోగం వస్తున్నారు అనుకోండి, అప్పుడంటే పిఆర్సీ లేదు, తక్కువ ఉంది, తర్వాత పిఆర్సీ వచ్చింది. ఇంచుమించు మీ దగ్గర అయితే మా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే కూడా మీ సింగరేణిలో పనిచేసే వాళ్ళకి శాలరీస్ డబుల్ 3 ఉంటాయి, ఎలక్ట్రిసిటీ వాళ్ళకు ఉన్నట్టుగా మీకు ఉంటాయి. కాబట్టి నమ్మకంగా ఒకవేళ నీకు 1 లక్ష రూపాయలు, ఒక 2 లక్షలు, 3 లక్షలు జీతం వస్తుంది అనుకోండి, ఏం చేయాలి మరి? నువ్వు 1 లక్ష రూపాయలు జీతం వస్తే 10,000 దేవుని మందిరంలో వేస్తున్నావు. మరి ఒకవేళ నువ్వు పొలం పండిస్తున్నావు, ఒక 100 బస్తాలు వచ్చినాయి అనుకోండి, 10 బస్తాలు ఏం చేయాలి? దేవునికి ఇస్తున్నావా? మరి నువ్వు వ్యాపారం చేస్తున్నావు, నెలకి ఒక 5 లక్షలు వస్తున్నాయి అనుకోండి, 50,000 తీసుకొచ్చి ఇస్తున్నావా? ఈ విధంగా దేవుడు ఆ దినము ఏబేలు శ్రేష్టమైన అర్పించాడు. దేవుడు దాన్ని ఏబేలును అంగీకరించాడు. కయీనేమో ఏదో ఫార్మాలిటీగా తీసుకెళ్ళి ఇచ్చాడు. కయీను దేవుడు అంగీకరించాడు. తద్వారా ఏమైంది? ముఖం చిన్నబుచ్చుకుంది. కాబట్టి మనం సత్క్రియలు చేస్తున్నామా? అంతేకాకుండా అపోస్తుల కార్యంలో కూడా దోర్క తబిత ఆమె ఏం చేస్తూ వచ్చింది చూడండి. మనం చదువుకుందాము. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయము 36వ వచనం. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయము 36వ వచనం. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బాగుగా చేసి ఉన్నాను. ఏం చేస్తుందట? తబిత దోర్క అనే స్త్రీ సత్క్రియలను ధర్మ కార్యాలు. ఏంటి ఆమె చేసిన సత్క్రియలు, ధర్మ కార్యాలు? ఏం చేసింది? మందిరానికి వచ్చే విధవరాలు ఉంటే ఆమెకు ఉన్నటువంటి టాలెంట్ ఏంటి? బట్టలు కుట్టే టాలెంట్. బట్టలు తెచ్చుకుంది, కుట్టింది. వాళ్ళు ఏం చేసింది? అంటే చినిగిపోయిన వాటితో వేసుకొని వస్తారు కదా, చినిపోయిన వేసుకొని వస్తే ఒళ్ళంతా కనబడితే ఏం చేసింది? చూడలేక మరి మనం ఎవరికైనా ఇస్తున్నామా? మనం ఎన్నెన్ని కొనుక్కుంటాం కదా, క్రిస్మస్కు, న్యూ ఇయర్కు, గుడ్ ఫ్రైడేకు, ఇంకా మ్యారేజ్ డేకు, బర్త్డేకు, ఈ డేకు, ఆ డేకు ఎన్ని కొనుక్కుంటామో? ఎన్నో కొనుక్కుంటాం. మరి ఎవరికైనా వస్త్రాలు ఇస్తామా మనం? ఇయ్యట్లే. మనం ఏదో కొద్దిగా మంది అలాంటి తబిత దోర్కాస్ ఉంటారు. ఆమె చూడలేక మందిరానికి వస్తారు. మందిరానికి అందరూ వస్తారు. బీదలు ఉంటారు, ధనవంతులు ఉంటారు. మరి ఏం చేయాలి? దరిద్రులు ఉన్నప్పుడు, బీదలు ఉన్నప్పుడు ఏం చేయాలి? వారికి మనం చేసే క్రియ అదే సత్క్రియ. ఒకవేళ ఆర్థికంగా ఇబ్బంది పడవచ్చు, లేకపోతే అనారోగ్యంతో ఉండొచ్చు. ప్రభు చెప్పాడు కదా, కుడివైపున ఉన్న వారిని చూసి, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? నాకు ఆహారం పెట్టారు. నేను వస్త్రం ఉన్నప్పుడు నాకు వస్త్రం ఇచ్చారు. నేను రోగిని ఏంటి నన్ను పరమాశం, చెరసాలు ఉంటే నన్ను ఎప్పుడు చేశాం ప్రభు అంటే, ఇదిగో ఈ అల్పులైన ఒక సహోదరికి చేస్తే, విశ్వాసులైన వారికి మనం చేస్తే, విశ్వాస గృహంలోకి చేరిన వారి వల్ల ఏం చేయాలంటే మనము మేలు చేయాలట. మేలు చేయాలి. ఈ సహోదరుని మనం చేస్తున్నాము. ఇలాంటి క్రియలు కనబడుతున్నాయి, చాలా ఉన్నాయి క్రియలు. ఇంకొక మాట చదువుకుందాము. 3 తిమోతి 6వ అధ్యాయము 18, 19. 3 తిమోతి 6వ అధ్యాయము 18, 19 వచ్చిన. వారు వాస్తవమైన జీవం సంపాదించుకునే నిమిత్తము రాబో కాలంకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయవారును, సత్క్రియలను ధనం గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనంలో ఇతరులకు పాలిచ్చువారు ఉండవాలని. ఇస్తామా మనం మన ధనంలో ఇతరులకు పాలు? మనం ఆచరించబడకపోవడానికి కారణము ఇదే. ఇతరులకు నిన్ను వాళ్ళని నీ పొరుగు అని ప్రేమించమంటే ప్రేమించట్లేదు.
దేవుని ప్రేమించట్లే. కాల్గేట్ పేస్ట్ వాళ్ళు అతను మొదట ఏం చేశాడట, 10% ఇచ్చాడట. తర్వాత ఎవరైనా ఆచరించంటే 20% అట. తర్వాత ఇంకా ఆచరించే 30, ఇంకా 40, 50, ఇట్లా మొత్తానికి 90% దేవునికి ఇచ్చేవాడట. 10% తన దగ్గర పెట్టుకోండి. అంతగా దేవుడు ఆచరించాడట. మనం ఆచరించకపోవడానికి, మనం అప్పులో ఉండడానికి కారణం, ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టడానికి కారణం ఏంటంటే ఫస్ట్ దేవుని భాగము దేవునికి ఇవ్వాలి. దేవునికి యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడు ట్యాక్స్ కట్టేవాడు వచ్చినప్పుడు ఏమన్నాడు, దేవుని రాజుకు కైసరికును దేవుని. మనము ఆ విధంగా సత్క్రియలు మన జీవితంలో కనబడుతున్నాయా? ఎన్నో ఉన్నాయి క్రియలు. ప్రేమించడం కూడా సత్క్రియనే, ఎవరికైనా సహాయం చేయడం సత్క్రియమే, దేవునికి ఇవ్వడం కూడా ఎన్నో ఉన్నాయి. సువార్త చెప్పడం కూడా, సాక్ష్యం చెప్పడం కూడా, ఎన్నో రకాల కార్యాలని మనం చేస్తున్నాం. పర్పస్ ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? ముందుగా సిద్ధపరిచిన నేను మందిరంలో పెట్టాడు, ధనవంతుడిగా పెట్టాడంటే ఎందుకొరకి? నీ షోపుట చూయించుకోవడానికా? ఎప్పుడు షోపుట కనబడుతుంది? ఎప్పుడు కనబడుతుంది చూడండి, మ్యారేజ్లలో కనబడుతుంది కదా, పెళ్ళిళ్ళ టైంలో కానీ, తర్వాత ఇంకేదన్నా అకేషన్ టైంలో కానీ మనకెంత బంగారం ఉందో, మనకెంత డబ్బు ఉందో, మనకెంత ఘనత ఉందో అన్నీ చూయించుకుంటా. అక్కడగా చూయించవలసింది ఎక్కడ చూయించాలి? బీదులు ఉన్నారే, దిక్కులేని వారు ఉన్నారే, దరిద్రులు ఉన్నారే, అక్కడితో ఉన్నారే, అనారోగ్యంతో ఉన్నారే, అలాంటి వారికి మనం చేస్తే దేవునికి చేసి, ఇది దేవుడు కోరే. ఇలాంటి క్రియలు కావాలి దేవునికి. ఇలాంటి క్రియలు లేని విశ్వాసము మృతమే. నువ్వు జీవిస్తున్నావు అన్న పేరు మాత్రం దగ్గర నువ్వు మృతుడివి అంటున్నాడు దేవుడు. తర్వాత 4వది చూసుకుందాం రండి. 2 కొరింథీ 5వ అధ్యాయము, 2 కొరింథీ 5వ అధ్యాయము 15వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయము, జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని. యేసు ప్రభు వారు ఎందుకొరకు చనిపోయారట? ఎందుకొరకు చనిపోయారు? చచ్చిపోయినటువంటి మనల్ని, మృతులైపోయినటువంటి మనల్ని, ఆయన జీవాన్ని మనలో పోసి మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయినటువంటి మనల్ని ఏం చేశాడు దేవుడు? బ్రతికించాడు. ఎందుకొరకు బ్రతికించాడు? ఆ ధనవంతుడు అనుకుంటూ వచ్చాడు. లూకాసు వార్త 12వ అధ్యాయంలోన ఏమనుకుంటూ వచ్చాడు? నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు సఫిషియంట్, సరిపోయినంత నీ కొరకు సిద్ధపరిచాను. ఇకేం చేయి, నువ్వు తిను, తాగు, హిందీలో ఉంటుంది, భలే ఉంటుంది, కావో పీవో మజాకారో అంట. ఎవరితో చెప్పుకుంటున్నాడు? తన ప్రాణం. దేవుడేమన్నాడు? ఓ వెర్రోడా, ఇప్పుడు నీ ప్రాణం తీసుకుంటున్నాను. ఇవన్నీ ఎవరవుతాయి? కాబట్టి జీవించే జీవితం ఇప్పుడు బ్రతుకుతున్నామే, ఇది ఎవరి దయని బట్టి బ్రతుకుతున్నామో? దేవుని దయనే. నేనేమైనాను అది ప్రభు కృపే. చూడండి, లోకంలో ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక, ఈ సమయాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయారు. మన వారికంటే మంచివాళ్ళమా, గొప్పవారమా? ఇంకా దేవుడు ఎందుకు బ్రతికిస్తున్నాడు? ఒక పర్పస్ ఉంది. ఆయన కొరికి నువ్వు జీవించాలి, ఆయన కొరికి నువ్వు బ్రతకాలని. అందుకొరకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ 1వ అధ్యాయం 21వ వచనం చెప్తారు కదా. ఫిలిప్పీ 1వ అధ్యాయము 21, అందరికి తెలుసు ఆ మాట. ఏమాట అది? నా మట్టుకైతే బ్రతుట క్రీస్తే, చావైతే. ఈ మాట భలే చెప్తాం కానీ అనుసరించే విషయంలో మాత్రము, ఆచరించే విషయంలో మాత్రము సఫలం కాం మనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చా. ఈ దినాల్లో ఏం జరుగుతుంది చూడండి. 1 కొరింథీ 7వ అధ్యాయం వాస్తవమైన విధానం దేవుడు చూపిస్తున్నాడు. 1 కొరింథీ 7వ అధ్యాయము 32వ వచనం నుండి 32వ వచనం నుంచి చదువుకుందాం. మీరు చింతలేని వారై ఉండవాలని కోరుచున్నాను. పెళ్లి కానివాడు ప్రభువును ఎలాగూ సంతోషపెట్టగలనని ప్రభు విషయమైన కార్యం గురించి చింతించున్నాడు. పెళ్లి అయిన వాడు భార్యను ఎలా సంతోషపెట్టగలనని లోక విషయమైన వాటిని గురించి. పెళ్ళి కాకముందు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, యవనస్తులు ఉన్నప్పుడు మన ఆశ ఏముండేది? దేవుని ఎట్లా సంతోషపెట్టాలి, దేవుని ఎట్లా ఆనందపరచాలి, దేవుని ఎట్లా తృప్తిపరచాలి, దేవుని కొరకు ఎట్లా జీవించాలనేది. అప్పుడు ఉడుకు రక్తం ఉంటుంది కదా, కొత్తగా దేవుని నమ్ముకుంటాం కదా, అప్పుడు ఎంతో ఆశ, ఎంతో ఆసక్తి, ఎంతో భయము, ఎంతో పొర్లిపోతుంది. తర్వాత ఏమైపోతుంది? ఈ దినాల్లో చూడండి, పిల్లల్ని అడగండి, ఏమయ్యా ఎందుకొరకు బ్రతుకుతున్నావు అంటే వాళ్ళు ఈ మాట చెప్పగలుగుతారా? నేను ప్రభు కొరకు బ్రతుకున్నాను చెప్పగలుగుతారా? ఏం చెప్తారు? నేను మంచి చదువుకోవాలి,
ఒక గొప్ప చదువు చదువుకోవాలి. నేను ఒక గొప్ప వ్యక్తిని కావాలి. ఏం కావాలి? నేను ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, లేకపోతే నేను ఒక ఇంజనీర్, నేను ఒక డాక్టర్ నేను కావాలి. దీని కొరకే బతుకుతున్నారు కదా. తర్వాత ఏమవుతాం మరి అంటే, నేను ఒక మంచి మ్యాచ్ చూసుకొని ఏం చేసుకోవాలి? వివాహం చేసుకోవాలి. కుటుంబం కొరకే బతుకుతుంది. తర్వాత ఏమన్నా పిల్లల కొరకే బతికేది. తర్వాత వారి కొరకి ఇల్లు, ఆస్తి. మన జీవన విధానం అంతా కూడా ప్రభు బల్లలో పాలు పొందుతున్నటువంటి మనము ధైర్యంగా చేతి చెప్పగలుగుతామా? ప్రభా నేను నీ కొరకే బ్రతుకుతున్నాను, ప్రభా నీ కొరకే జీవిస్తున్నాను చెప్పగలుగుతామా? లేదు. ఎందుకు? మన జీవనశైలిని అట్లా కనబడతలే. ఇది నా చాలామంది డబ్బు కొరకు బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదయం లేచి నుంచి రాత్రి వరకు డబ్బు అనేది పెద్ద జబ్బు. డబ్బు అనేది ఏంటంటే పెద్ద జబ్బు. ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. అనిల్ అంబానీకి తృప్తి ఉందా? తక్కువ ఉందా? అనిల్ అంబానీకి, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, రిలయన్స్ వాళ్ళు, తక్కువ ఉందా? మరి వాళ్ళు కామ్గా ఉంటున్నారా? ఏం చేస్తున్నారు? ఇంకా సంపాదిస్తున్నారు. కాబట్టి తృప్తి ఉండదు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించే జీవితము ఎవరి కొరకు జీవిస్తున్నాం? ఎందుకొరకు సృష్టించుకున్నాడు నిన్ను? ఎందుకొరకు రక్షించుకున్నాడు దేవుడు? ఎందుకు ఆయుష్ని ఇస్తున్నాడు దేవుడు? నువ్వు ఎంజాయ్ చేయడానికి కొరక? ఈ లోకంలో పాపంలో మునిగి తెల్లదాని కొరక? లేకపోతే నీ ఆశలు తీర్చుకోవడానికా? నీ కోరికలు తీర్చుకోవడానికా? లేకపోతే నీ భార్యను సంతోషపెట్టడానికా? నీ భర్తను సంతోషపెట్టడానికా? లేకపోతే ఇంకెవరైనా మనుషులు సంతోషపెట్టడానికా? చాలామంది చర్చికి వచ్చినప్పుడు దైవ సేవకులు సంతోషపెట్టడానికో, విశ్వాసం సంతోషపెట్టడానికి కూడా కొన్నిసార్లు ఆ విధంగా జీవిస్తుంటారు. లేకపోతే ఆఫీస్లో బాసును సంతోషపెట్టడానికి, ఆఫీసును సంతోషపెట్టాలి. ఎప్పుడైనా నేను దేవుని సంతోషపెట్టాలి, దేవుని ఆనందపరచాలి, దేవుని కొరకే జీవించాలి, ఆ తృప్తత మనలో ఉందా? మనం జీవిస్తాం. మన గురి అది ఉందా? చూడండి, రోమపత్రిక 14వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుకుందాం. రోమపత్రిక 14వ అధ్యాయము 6, 7, 8 వచనం. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు. నిజమేనా? వాస్తవమేనా? ఈ మాట ప్రకారం బలలో మనం చేయగలుగుతామా? ఏమంటున్నాడు భక్తుడు? మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే. నిజమేనా? వాస్తవమేనా? ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? మనము మన కొరకే బ్రతుకుతున్నాం కదా. మనలో ఎవడును తన కోసం బ్రతకడు అన్నాడు, కానీ మనం మన కొరకే బ్రతుకుతున్నాం కదా. ఎవడును తన కొరకే, నిజంగా మన కొరకు చనిపో. అయితే 8వ వచనంలో ఏముంది చూడండి. మనము బ్రతికినను ప్రభువు కోసమే బతుకుచున్నాము. ఇది కావాల్సింది. ఇది కావాలి. మనం బ్రతికేది ఎవరి కొరకు బ్రతకాలి? రోగం వచ్చిందనుకోండి, ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువా నన్ను బ్రతికిస్తే నీ కొరకే బతుకుతాను ప్రభా. రోగం అయిన తర్వాత అన్నీ మర్చిపోతాం కదా. ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తామో? ప్రభా ఇది గట్టి ఎక్కిస్తే నీ కొరకే బతుకుతాను ప్రభా అంటాం. ఆపద పోయిన తర్వాత మర్చిపోతాం. అనేక పర్యాలు తీర్మానం చేసుకుంటాం, అనేక పర్యాలు ఒట్టు పెట్టుకుంటాం, అనేక సార్లు దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటాం, మర్చిపోతాం. ఎవరి కొరకు బతుకుతున్నాం? ఎవరి కొరకు జీవిస్తున్నాం? ఒకవేళ నువ్వు దేవుని కొరకు బ్రతకకపోతే ఈ బల్ల, ఈ శరీరం, రక్తం అనేది, ఆయన అర్పణ అనేది ఏమవుతుంది? అది ఫుల్ఫిల్ కావట్లే. అందుకొరకే మనం చదువుకున్న 2 కొరింథీ 5:15లో దేవుడు ఏమంటున్నాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట అంటాడు అక్కడ. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దేహం సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దేహం సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్టకూర్చున్నానా? నేను ఇప్పటికీ నీ మనుషులను సంతోషపెట్టేవాడినైతే ఎవరిని సంతోషపెట్టడానికి వస్తున్నాం? మందిరానికి ఎవరిని ఆనందపరచడానికి వస్తున్నాను? దైవ సేవకున్నా, పెద్దలనా, విశ్వాసులనా, లేకపోతే నీ మనసును సంతోషపరచుకోవడానికి? గోల్ ఏంటి? కాబట్టి 4వది, మనం ఎవరి కొరకు బ్రతకాలట? ప్రభు కొరకే బ్రతకాలి, ప్రభు కొరకే జీవించాలి. పౌలు చెప్తూ వచ్చాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లా. చివరిది ఒకటి ముగించుకొని మనం బల్లో ప్రవేశిస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25, 26, 27 వచనాలు చదువుకుందాం.
అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఏట దాన్ని నిలబెట్టుకున్న వల్లని వాక్యంతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచకై దేవుడు సంఘం కొరకు ఏం చేశాడట? తన్ను తాను అప్పగించు. ఆ సంఘం ఎట్లుండనట? ఆ సంఘము కలంకమైనను ముడత అయినను తర్వాత మరి అట్టిది ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం. నీవు నేను ప్రభు రాకడలో లేకపోతే మనం ఈ లోకం విడిచిపెడితే ప్రభు సన్నిధిలో ఎట్లా ఉండాలంటే మనము ఇలాంటి జీవితము ఉండాలట. ఇది చదివినప్పుడల్లా నాకేం జ్ఞాపకం వస్తుందంటే, చూడండి మన మందిరాల్లో కానీ మన ఊర్లో పెళ్ళిళ్ళు అవుతుంటాయి కదా, అయినప్పుడు ఇప్పుడు ఉదాహరణకి ఈ ఎన్టీపీస్లో ఒక అబ్బాయి పెళ్ళి జరుగుతుంది అనుకోండి. మన మందిరం వాళ్ళు వెళ్ళిన తర్వాత మందిరంలో వచ్చిన తర్వాత ఎవరు చూస్తారు చెప్పండి? పెళ్ళి కూతురు చూస్తారు కదా. దృష్టి అంతా ఎవరిపైన ఉంటుంది? మన మందిరంలో ఉన్నటువంటి సహోదరి వాళ్ళ కుమారుడు పెళ్ళి అవుతే మన అబ్బాయి మీద పోదు దృష్టి. ఎవరి మీద పోతుంది? ఆ అమ్మాయి మీద పోతుంది. ఎంత తెల్లగా ఉందా, ఎంత అందంగా ఉందా, ఎట్లా టీవీగా ఉందా కదా. యేసుప్రభు వచ్చినప్పుడు నీవు నేను మనం ఎలా ఉండబోతున్నాం? మనము వధువు సంఘంగా ఒక పెళ్ళి కుమార్తెగా మనము ఉండబోతున్నాం. ప్రభు మనల్ని చూసినప్పుడు మనం ఒకవేళ ముసలామెలాగా ముడతలు పోయిందనుకోండి, మనది ఏమి ఇష్టపడతారా? ఎవరన్నా పెళ్ళి చేసుకుంటప్పుడు తెల్లగా ఎంట్రుకలన్నీ నలిచిపోయినాయి అనుకోండి, ఇష్టపడతారా? అమ్మాయిలు ఎవరన్నా ఇష్టపడతారా? లేకపోతే మరుగుజ్జులా ఉన్నారనుకో ఇష్టపడతారా? లేకపోతే ముసలోలాగా ఉన్నాయి. చూడండి, భౌతిక సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి మనము వివాహం కొరకు ఎంత ఇస్తే, మనం కూడా ప్రభు యొక్క ఆ గొర్రెపిల్ల వివాహం ఇందులో ఆయన ఆ లోక కళ్యాణం జరుగుతున్నప్పుడు మనం ఎట్లుండాలంటే దేవుని సన్నిధిలో అక్కడ ఎలాంటి కల్మషం, ఎలాంటి మచ్చ, ఎలాంటి డాగు కూడా ఉండదు. మనకు చాలా తెలుసు, యేసుప్రభు వారు జన్మించే సమయంలో యోసేపుకు మరియా ప్రదానం చేయబడిన తర్వాత ఏమైంది? వారు ఏక కాకమునుపో మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిన తర్వాత ఆ విషయం ఎవరు తెలిసింది? యోసేపు తెలిసింది. సంతోషించిండా? ఆనందించింది కదా. అరే భలే, నా భార్య పెళ్ళి కాకముందే గర్భవతైంది కదా అని ఇష్టపడ్డా? మెల్లగా సదురుకుంటున్నాడు. ఏం సదురుకుంటున్నాడు? క్యాన్సల్ చేసుకుందాం దీని సంబంధాన్ని, ఈమెను విసర్జిస్తాం. ఆయన మంచోడు కాబట్టి బయట టామ్ చేయలేడు. చేసిండా? రహస్యంగా చూడండి, ఆ మాట చదువుకుందాము. మత్తయి సువార్తలు. అంటే ఏదన్నా కొద్ది కల్మషము, ఏదైనా మచ్చ, ఏదైనా డాగుంటే ఎవరు కూడా ఇష్టపడరు. మన ప్రభు ఇష్టపడతారా? మరి చూడండి, మొదటి అధ్యాయం 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైండి, ఆమె అవమానపరచునలక రహస్యంగా ఆమెను విడనాడా ఎందుకు ఉద్దేశించాడు? 18వ వచనంలో యేసుక్రీస్తు జన్మ విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వరేకం కాకమునుపు ఆమె గర్భవతి అని తెలిసిన తర్వాత ఎట్లా చేసుకోవాలి పెళ్ళి? ఈమెను ఎట్లా పెళ్ళి చేసుకోవాలి? ఈమె నా భార్య అని ఎట్లా చెప్పుకోవాలి? అవమానం కదా, నింద కదా. ఏమనుకుంటారు? పెళ్ళి కాకముందే వీళ్ళు పాపం చేశారు, లేకపోతే ఈమె ఎక్కడ పాపం చేసి వచ్చిందని, నాకు ఎక్కడ అవమానం, ఈ నింద, ఇలాంటిది ఎందుకు బాబు, దండం అని చెప్పేసి తప్పించుకుందామని ఇష్టపడతారు. ఎవరైనా నీ కుమారుడు కానీ నీ కుమార్తె కానీ అట్లా చేయడానికి ఇష్టపడతా? మరి ప్రభు ఆ మహిమలో ప్రత్యక్షమైనప్పుడు ఇలాంటి మచ్చ, ఇలాంటి డాగు, ఇలాంటి అపవిత్రత, ఇలాంటి చెడు ఉంటే చెప్పుకోగలుగుతారా? దేవుని దూతలేడు. చూడేదిగో అని చెప్పి చూడండి, ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్పుకుంటున్నాడు. అక్కడ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము ఒక్క నిమిషము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో లేక దానికంటే ముందు 19వ అధ్యాయం చూసుకుందాం. 19వ అధ్యాయంలోనే ఒక్క నిమిషం చదవండి. ఇందాక మనము
ఒక్క నిమిషం. 19వ అధ్యాయం 6-7 వచనం. అప్పుడు గొప్ప జనముల సంశబ్దము, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును కూడిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువులకు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఏముందట? ఆయన భార్యను చూడడానికి రండి అంటున్నారు. చూడడానికి. అదే 21వ అధ్యాయంలో కూడా 21వ అధ్యాయం 9వ వచనం. 21వ అధ్యాయం 9వ వచనం. ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపేది నాతో. యేసుప్రభు వారు మనము మధ్యాకాశంలోకి వెళ్ళిపోయినప్పుడు వధువు సంఘంగా ఏం చేస్తాడో దూతలకు చూపిస్తుంటాడు. అక్కడ ఉన్న కోట్ల దూతలు ఉంటాయి కదా, చూడు నా వధువు, నా భార్య. చెప్పగలుగుతాడా మనల గురించి? మనలో మచ్చ, డాగు, మడత, మురికి, అపవిత్రత ఇవన్నీ ఉంటే ఏమవుతుంది? చెప్పుకోగలుగుతాడా? చెప్పుకోలేడు. కాబట్టి క్రైస్తవుడుగా నీవు నేను మనం ఎవరమో ఆయన గొర్రెపిల్ల భార్యగా రేపు ఉండబోతున్నాం. మనము వధువుగా మధ్యాకాశంలో ఆ వివాహ ఉత్సవం మనం ఉండబోతున్నాం. మరి ఎట్లుండాలి? మనము పరిశుద్ధంగా, నిర్దోషంగా, ఎలాంటి కల్మషము, మచ్చ, డాగు లేని వారంగా. దేవుడు మనం ఇష్టపడితే, మనం కోరుకుంటే అట్లా చేస్తాడు. ఎట్లా చేస్తాడు? యూదా పత్రికలో చూడండి, చివరి 1వ అధ్యాయం ఉంటుంది, చివరి వచనం. యూదా పత్రికలో 24-25 వచనం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాటకును, తన మహిమ ఏట ఆనందంతో మేము నిర్దోషులు నిలబెట్టకును. దేవుడు మనల్ని ఆయన మహిమ ఏట నిర్దోషులుగా నిలబెడతాడు. మనకు ఉండాలి, ఆశ ఉండాలి, మన కోరిక ఉండాలి, ఈ అపవిత్రతని అంటించుకొని కదా. దానియేలు ఏమన్నాడు? అయ్యో, ఈ ఆహారం తీసుకొని నేను నన్ను అపవిత్రుని చేసుకోలేను. యోసేపు అన్నాడు, అమ్మో ఇలాంటి పాపం చేసి నేను దేవునికి విరోధంగా పాపము కట్టుకోలేను అన్నాడు. యోబు ఏమన్నాడు? అయ్యో, ఈ కన్నులతో నేను పాపం ఎందుకు? ఇది దేహము గొర్రెపిల్ల వివాహంలో ఉండబోతుంది, వధువు సంఘంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాలము ప్రభు వల్లలో మనం చేయడానికంటే ముందుగా ఈ 5 అంతల ఉద్దేశము, చిత్తము దేవుడు నీ జీవితంలో ఫుల్ఫిల్ చేయబడిందా? మొదటిదేమో నీవు విమోచింపబడ్డావా? రెండవదేమో ఏం చెప్తూ వచ్చాము? రెండవది ఏం చెప్తూ వచ్చాము? సువాసన ఇచ్చేవారంగా ఉన్నామా మనము? మూడవది క్రియలు కలిగినటువంటి జీవితం మనము జీవిస్తున్నామా? నాలుగవది ప్రభువు కొరకు జీవిస్తున్నామా? ఐదవది మనం ఆయన యొక్క పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా రేపు ఉండగలుగుతామా? లేకపోతే ఇలాంటి ఓడు, ఇలాంటి ఏమే అని చెప్పేసి, లేకపోతే సాతాను, జాగ్రత్త, సాతాను నువ్వు ఒకవేళ సేవకునికి కప్పి పెట్టచ్చు నీ పాపము, ఒకవేళ విశ్వాసాలకు కప్పి పెట్టచ్చు. సాతాను కప్పి పెడతావా? సాతాను ఏం చేస్తా? భలే హుషారు కదా. చూడండి అక్కడ మనకు ఆమోసు గ్రంథంలోన అక్కడ ప్రధాన యాజకుడు యెహోషువ ఆ విషయంలో అక్కడ అనుకుంటాను, చదువుకుందాము. అక్కడ అన్న జకరియా గ్రంథం 3వ అధ్యాయం అనుకుంటాను, 3వ అధ్యాయము 2వ వచనం. సాతాను లేకపోతే మొదటి వచనం. మరి యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుని యెహోషువ నిలబట్టయు, సాతాను ఫిర్యాదై అతని కుడిపార్శ్వ నిలబట్టయు ఆత్మ కనపరచెను. సాతాను, యెహోవా నేను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నేను గద్దించును, కొరవలి ఉన్నాడు కదా అని నేను. ఎట్లున్నాడు యెహోషువ మలిన వస్త్రం ధరించిన వాడై దూత సముఖంలో దేవుడు మనకు రక్షణ వస్త్రాలను, నీతి వస్త్రాలను, తెల్లని వస్త్రాలు ధరించి వేసుకున్న తర్వాత ఈ వస్త్రాలు పాడు చేసుకుంటూ, మన జీవితాన్ని పాడు చేసుకుంటూ, అపవిత్రపరుచుకుంటూ, మన మురికిలో, మలినంలో ఆ కుక్క వలె, పంది వలె పొరలాడుతూ అట్లనే పాత జీవితం జీవిస్తే రేపు ప్రభు మహిమ యొట మనం ఎట్లా నిలబడగలుగుతామో, ప్రభు యొక్క వధువు సంఘంలో మనం ఎట్లా ఉండగలుగుతామో అనేది ఒకసారి పరీక్షించుకొని యథార్థంగా జీవిస్తే, అవును ప్రభా నువ్వు నన్ను విమోచించుకున్నావు, నీకు వందనాలని ప్రభు బలలో చెయ్యి. ప్రభా నా జీవితం నిజంగా పరిమళ వాసన ఉంది ప్రభా, నీకు వందనాలని ప్రభు బలలో చెయ్యి.
ప్రభా నన్ను సిద్ధపరిచినటువంటి సత్క్రియలు నేను చేస్తున్నాను ప్రభా, నీకు వందనాలను ప్రభువల్లే. ప్రభా నేను జీవిస్తున్నాను ప్రభువా, నీ కొరకే బ్రతున్నాను చెయ్యి ప్రభా. నన్ను నేను నిత్యము చెక్ చేసుకుంటూ మీ రక్తంతో కడుక్కుంటూ పరిశుద్ధమైనదిగా నిర్దోషమైన జీవితం జీవిస్తున్నాను ప్రభా అని వందనాలని చెప్పి ప్రభుబల చెయ్యి. ఒకవేళ ఇలాంటి జీవితం లేకపోతే ప్రభు బలలో చేయి వేయ. ఏం చేయాలి మరి? ప్రభా ఈ కొరత నాలో ఉంది, ఈ లోటు నాలో ఉంది, ఈ పొరపాటు నాలో ఉంది, ఈ తప్పిదం నాలో ఉంది, ఈ విషయంలో నేను ప్రభా సరిగా లేను కాబట్టి నన్ను రక్తంతో కడగండి, నన్ను శుద్ధి చేయండి, ఈ పర్పస్ ఫుల్ఫిల్ చేయి నా జీవితంలో, ఇప్పటి నుంచి నేను ఇట్లా జీవిస్తాను ప్రభా అని క్షమాపణ కోరుకొని తీర్మానం చేసుకొని ప్రభు వల్ల పాల్గొంటే అది మనకు ఆశీర్వాదం. లేకపోతే అదేం చేస్తాం, మనకు నష్టం కలుగు. ఇస్కరియోతు యూదా ప్రభు వల్ల ఏం చేశాడు? చేయి వేశాడు. ఏమయ్యాడు? సాతానంలో దూరేసి ఏం చేశాడు? వెళ్ళి యేసు ప్రభును అమ్ముకున్నాడు. అంటే మనం అయోగ్యంగా ప్రభు బలలో పాలు పొందితే సాతాను చేసేస్తుంది, మనల్ని ఆక్రమించుకుంటుంది, చేయరాని చెడ్డ పనులు చేయడానికే మనకు పురుకుంది. కాబట్టి ప్రభు బలకు వచ్చినప్పుడు యోగ్యంగా ఎవరు చూడట్లేరు, నేను దేవుడు చూస్తున్నాడు. ఎవరికి తెలియదు నీ స్థితి, రహస్య జీవితము, నువ్వు లోపల ఇంట్లో చేసేది లేకపోతే ఎక్కడో తెలియకుండా చేసేది దేవునికి తెలుసు. ఒక్కసారి మోకాల మీదకి వచ్చి బలలో పాలు పొందనేటువంటి ముందు మన స్థితిని బట్టి యథార్థంగా దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని తీర్మానం చేసుకుందాం. ప్రభా నేను నీ కొరకై సువాసనగా ఉంటాను, నీ క్రియలు చేస్తుంటాను ప్రభా, నేను దయగలుగుతాను, నీకు బ్రతుకుతా, నీ కొరకే బ్రతుకుతాను ప్రభా. నీ మధ్య ఆకాశంలో ఆ వధువు సంఘము చూసినప్పుడు దూతలు సంతోషించినట్లుగా పరిశుద్ధంగా నిర్దోషంగా నిందారహితంగా నా జీవితాన్ని కాపాడుకుంటాను ప్రభా. ఆ తీర్మానం చేసుకున్న ప్రభులో పాల్గొన్నాం. దేవుడి వాక్యము దీవించు.